చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సార్. కరెంటు తీగలెక్కి ఆడుకుంటానంటావంటే కాకిలా మాడిపోతావు. ఆ? ఆ. హలో వేణు, త్వరగా ఒకసారి ఇంటికి రారా. రే రామావా, చెప్పరా. అరే మావా. ఎవడ్రా నీకు మావా? చెప్పించుకోం కొడతా. సరే ఏంటి ఇందాక ఫోన్ చేసావు, చెప్పు. అరే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. ఎంత పని చేసావురా? ఏంట్రా అదేదో తప్పు చేసినట్టు అలా అంటావు? ఈ రోజుల్లో ప్రేమించడం కంటే పెద్ద తప్పే ఉందిరా. లవ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ రా. ఇంతకీ అమ్మాయి పేరేంట్రా? హేమారా. అవునా, ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నా? అవునరా, ఈరోజు చెప్పేస్తున్నా. ఓకే ఓకే, అవునా. హలో రాజీవ్. అరే అర్జెంట్ ఒకసారి ఇంటికి రారా. సరే వస్తున్నా. సరే రాజీవ్ గారు ఫోన్ చేశాడు, వెళ్తున్నా మరి. ఓకే బాయ్ రా. ఓకే బాయ్. సక్సెస్ అవ్వాలి. హాయ్ రా. రారా. అరే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. అరే అదేంట్రా, అదేదో డ్రైనేజీలో పడినట్టు అలా రియాక్షన్ ఇచ్చావు. దానికి బదులు డ్రైనేజ్లో పడతాం మేలు. మళ్ళీ బయటకు వచ్చి కడుక్కొని బ్రతకొచ్చు. ప్రేమలో అయితే కుదరదు కదా. ఏడ్సేవలే. ఇంతకీ అమ్మాయి పేరేంటి? లతారా. ఓహో. హలో ఎక్కడున్నావురా? హలో అరే అరే త్వరగా పార్క్కి రారా, పార్క్లో ఉన్నా. ఎందుకు అరుస్తున్నావు? వస్తున్నా ఉండు. ఓకే నాగరాజ్ గారు ఫోన్ చేస్తున్నాడు రా. బాయ్ రా. ఎందుకు ఎప్పుడు ప్రపోజ్ చేస్తా? ఈరోజు చెప్పేస్తారా. ఓకే బాయ్. దేవుడా నా లవ్ సక్సెస్ అవ్వాలి, దేవుడా నా లవ్ సక్సెస్ అవ్వాలి, దేవుడా నా లవ్ సక్సెస్ అవ్వాలి, దేవుడా నా లవ్ సక్సెస్ అవ్వాలి. ఏంట్రా రమ్మన్నావు? ఏరా అరే 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 అని అన్నిసార్లు పిలవాలా? ఒకసారి చెప్తే సరిపోయింది కదా. మరి నీకోసం అర్రే అర్రే అరే త్వరగా రారా అని అనాలా ఏంటి? అరే మరి అది నేను ఆ టైప్ కాదు రే. అదేం లేదు, ఒకసారి రారా చెప్తా. నిన్న మొన్నటి దాకా ఆల్టో కార్లో ఉండాల్సిన నా బతుకు ఆడి కార్లో అయిపోయిందిరా మామ. ఈడు కూడా డైలాగ్ వేసేస్తున్నాడు. బల్బు లాంటి నా లైఫ్కి ప్రేమ లాంటి కరెంట్ పాస్ చేసి లవ్ లాంటి లైట్ని వెలిగించింది అతను నా లైఫ్లో. లవ్ అమ్మాయి అంటున్నావు, నువ్వు కూడా ఎవరిని లవ్ చేసావేంట్రా? అవునరా, ఈరోజు చెప్పేస్తా ఎలాగైనా. చెప్పు తెగిద్రి. ఏం లేదు, నా చెప్పు తెగిలా ఉంటాను. ఇంతకీ నీ లవర్ పేరేంటి? రాణి. కానీ నీ కర్మ. కదిలినాడు పండగల
దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. ఓ నిండు భూమి నిన్ను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, తెలుగు వినరా మలుపు కనరా పరుగువై పదమదరా, రా శ్రీమంతుడా రా శ్రీమంతుడా. ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు? నీకు సినిమా చూపిస్తాను చూడరా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ముగ్గురు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ప్రపోజ్ చేస్తున్నారా. ఏమా ఏ లత రాణి. ఏంట్రా ముగ్గురు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నారు? అవునా? ఏమా ఐ లవ్ యూ. రాణి ఐ లవ్ యూ. ఇల్లేనే ఇచ్చేది. లత ఐ లవ్ యూ. సారీ, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. ఎవరు ఎవరు? నువ్వేంట్రా హేమ అని పిలుస్తున్నావు? నువ్వేంట్రా లత అని పిలుస్తున్నావు? నువ్వేంటి హేమ అని పిలుస్తున్నావు? ఒక్కొక్కరికి ఒక్కో పేరు చెప్పి మోసం చేసావా? డోంట్ డూ టూ మచ్. మై నేమ్ ఇస్ హేమలత రాణి. ఈ రోజుల్లో బోరుకొచ్చిన బండి నేను నమ్మొచ్చు కానీ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు. అబ్బా, నీకోసం ఓ పవన్ కళ్యాణ్, ఓ మహేష్ బాబు, ఓ ప్రభాస్ వచ్చినా సరిపోలేదా? ఎవడా గొట్టంగాడు? ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా నాకు ప్రపోజ్ చేశారు. ఎదవలకు చెప్పా లవ్ ఎందుకురా అని. బాస్ ఒకసారి రావా? ఓకే. అసలు అమ్మాయిని ఎలా పడగొట్టావు బాస్? మీరంతా ఏం చేశారు? లవ్లో పడ్డా. అమ్మాయిలు చేయాలంటే మీ లవ్లో పడడం కాదురా, అమ్మాయిని పడేయాలి. ఎవరి లైఫ్ వాడికో సినిమా, దాన్ని ఎంత బాగా డైరెక్ట్ చేస్తే అంత పెద్ద హిట్ అయ్యిద్ది. రాజమౌళిలా తీస్తే బ్లాక్ బస్టర్ అయింది, రామ్ గోపాల్ వర్మలా తీస్తే ఫ్లాప్ అయింది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంట్రా? ఏముంది, తూర్పు తిరిగి ఇంకో అమ్మాయిని ఎత్తుక్కుంటారు.